ఫైర్ వాల్ విరుగుతుంది. మన కంపెనీ ప్రమాదంలో ఉంది. ఇక్కడ సర్వరే కంపెనీ యొక్క లైఫ్ లైన్. ఫైర్ వాల్ మాత్రం బ్రేక్ అయితే కంపెనీ కదా ముగిసిందనే అర్థం. ఏంటి ఐపీ బ్లాక్ అయిపోయిందా? నేను లాగౌట్ అయ్యాను. నేను లాగౌట్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి? భయపడద్దు, ఇప్పుడు మన దగ్గర ఒకే ఆప్షన్ ఉంది. ఇంజనీర్ లియో, ఇప్పుడు అంతా మీ చేతుల్లోనే ఉంది. అర్థమైంది. నేను కౌంటర్ ట్రేస్ మొదలెట్టేశాను. వాళ్ళ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేస్తున్నారు. 325 మంది అటాకర్స్ ఉన్నారు. వీళ్ళందరూ హై లెవెల్ అటాకర్స్. కౌంటర్ అటాక్ చేయడానికి టైం పడుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి, దీన్ని నేను చూసుకుంటాను. మీరందరూ బయలుదేరండి. సరే రండి వెళ్దాం. డిఫెన్స్ సక్సెస్ఫుల్. ఫైర్ వాల్ రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నారు? శభాష్ లియో, నువ్వు నిజంగా లెజెండ్వే. వీళ్ళు హై లెవెల్ హ్యాకర్స్. 365 మందిని మీరు ఒంటరిగా డీల్ ఇది చేశారు. ఒక చిన్న విషయమే. రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు పోతాను. మిగతావన్నీ మీరు చూసుకోండి. సరే. మేనేజర్ చార్ల్స్, ఇంజనీర్ లియో చాలా భయంకరంగా ఉన్నాడు. సూపర్ టాలెంట్ కదా. నీకో విషయం తెలీదు. చైర్మన్ తనని 3 సార్లు రిక్వెస్ట్ చేశారు. ఈ ఒక పెద్ద షాట్ కొట్టడానికి బోర్డు అప్రూవల్ ఇచ్చారు. కంపెనీలో ఉన్న అన్ని సర్వర్స్ చూసుకునే అధికారం తనకే ఇచ్చాడు. చెప్పాలంటే రాబోయే R&D వర్క్ కూడా తనే చూసుకోబోతున్నాడు. నిజంగానా? అది కూడా దాటుకుని వెళ్తుంది. ప్రపంచంలోనే సెకండ్ బెస్ట్ హ్యాకర్ ఆలివర్ తెలుసు కదా. ఇంజనీర్ లియో తనకే చెక్ పెట్టేస్తాడు. మీరు చెప్పేది చూస్తే హ్యాకింగ్ లో లియోనే గొప్పవాడా? ఆఫీస్ అవర్స్ లో ఇక్కడేం జరుగుతోంది? మీరెవరు? ఈవిడ మన చైర్మన్ కూతురు మిస్ చార్లెట్. ఇప్పుడే ఈవిడ యూకే నుంచి వస్తుంది. చైర్మన్ హాస్పిటల్లో ఉన్నారు. ఇక మీదటి నుంచి మేడమే ఈ బిజినెస్ నంతా చూసుకుంటుంది. మా కంపెనీ మీకు శాలరీ ఇస్తోంది. మీరు ఇక్కడ టైం పాస్ చేస్తున్నారా? వెళ్ళందరూ పని చూడండి. మేడం, అది ఏం ఏంటంటే మాట్లాడక్కర్లేదు. మిమ్మల్ని నేను ఫైర్ చేస్తున్నాను. ఇవాల్టి నుంచి నేను నా కంపెనీని రిఫార్మ్ చేయబోతున్నాను. ఇక ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్ లో చూసావా ఎంతమంది ఊరికే కూర్చున్నారని? మేనేజర్ చార్ల్స్, నిన్న రాత్రి మనము కంపెనీని లాసుల నుంచి కాపాడాం. ఇప్పుడు మనం 2 నిమిషాలే మాట్లాడాం. ఇందులో కోప్పడానికి అసలు ఏముంది? ఏం చేయమంటావు? ఫారిన్ నుంచి వచ్చింది, అందుకే ఓవర్గా చేస్తుంది. చిన్న వయసు కదా, అందుకే తన ఇంపార్టెన్స్ చూపిద్దాం అనుకుంటుంది. కొత్త చీపురుతో బాగా క్లీన్ అవుతుంది అంటారు కదా. ఇది మనం ఇంజనీర్ లియోకి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ తను ఇప్పుడు పడుకుని ఉంటారనుకుంటా. నా భయం అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇంకెక్కడైనా ఇరుక్కోగలదు. ఆ తర్వాత ఎవరూ కాపాడలేరు. ఇది ఎంతవరకు ముగిస్తుందో మనము చూద్దాం. ఇక్కడున్న వాళ్ళందరికీ నేనొక విషయం చెప్తాను, వినండి. ఈ ఆఫీస్ ని మీరందరూ మీ ఇల్లులా అనుకుని పనిచేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు నన్ను మోసం చేసినట్టు ఇక చెయ్యలేరు. అర్థమైందా? దీన్నెందుకు డెస్క్ మీద పెట్టావు నువ్వు? అసలు నీ ధ్యాస ఎక్కడుంది? నువ్వు ఇలాగే పనిచేస్తున్నావా? నేను లేకపోతే అది. ఎదురు సమాధానం చెప్పకు. అయ్యో, ఎందుకు ఇది పగలగొట్టారు? ఏ గిల్టూ లేదు. పైగా ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. నిన్ను ఫైర్ చేస్తున్నాను. పైగా ఇంకో విషయం, దీని ధరెంతో నాతో చెప్పు. నేను ఇచ్చేస్తాను. నాకు డబ్బులకేం తక్కువ కాదు. దాని ధరెంతో ఇచ్చేస్తాను. దీన్ని నోట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ పెద్ద లగ్జరీ లైఫ్ ఉన్నట్టుంది. ఈ ఆఫీస్ ని ఇల్లు అనుకుంటున్నట్టు ఉన్నావు. నిన్ను కూడా ఫైర్ చేస్తున్నాను, సరేనా? తనని చూసావా? ఆఫీస్ అవర్స్ లో నిద్రపోతున్నాడు. గుడ్ మార్నింగ్. నువ్వెవరు? నేనెవరన్నది ముఖ్యం కాదు. ఆఫీస్ అవర్స్ లో నిద్రపోతున్నావు కాబట్టి నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నారా? ఎందుకు? నిన్ను ఉద్యోగం నుంచి తీలేననుకున్నావా ఏంటి? నేను అలా ఏమీ అనుకోలేదు. ఏం మాట్లాడకు. హెచ్ఆర్, ఎందుకు ఎంప్లాయీని పెట్టారు? క్షమించండి మేడం, మన దగ్గర ఇతని రికార్డ్స్ ఎలాంటివి లేవు. ఏమంటున్నావు? ఎస్ మ్యామ్. నువ్వు ఈ కంపెనీ ఎంప్లాయీ కదా. హా, నీ మంత్లీ శాలరీ ఎంత?
ఒక లక్ష్యం ఉంటుంది, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. నీకు అంత ఎక్కువగా శాలరీ ఇస్తున్నారు, అయినా ఆఫీస్లో కూర్చుని నిద్రపోతున్నావు. నువ్వేమనుకుంటున్నావు, ఈ కంపెనీ ఏమైనా కామెడీ ఆఫీసా? ఇలాంటి వాళ్ళని కంపెనీ ఎందుకు ఇంకా ఫైర్ చేయలేదు? మీరేం చేస్తున్నారు? యాక్చువల్లీ మిస్టర్ లియో బ్యాక్ డోర్ నుంచి వచ్చింటారనుకుంటా, అందుకనే మన దగ్గర అతని రికార్డ్స్ ఏవీ లేవు. ఆఫీస్లో కూర్చుని నిద్రపోతున్నాడు చీఫ్ ఇంజనీర్. మై ఫుట్. నేను రాత్రంతా ఓవర్ టైం చేశాను, టయర్డ్ అయ్యి నిద్రపోయాను. దానివల్ల ఏముంది? ఓవర్ నైట్ పనిచేసావా? ఫస్ట్ విషయం, ఆ డిసిషన్ ని నువ్వు తీసుకున్నావు. డే టైంలో పని చేయనందుకు ఎక్స్క్యూజ్ ఇవ్వకు. రెండో విషయం, ఆ పనిని నువ్వెందుకు డే టైంలో ఫినిష్ చేయలేదు? ఏమైంది? డే టైంలో బాగా బిజీగా ఉన్నావా ఏంటి? నవ్వుతున్నావా? ఇలా చూడు, ముందుక నుంచి బయలుదేరు. నీ సామాన్లన్నీ తీసుకుని బయలుదేరు. హ్మ్. ఇంజనీర్ లియో, మీరెందుకు మమ్మల్ని చూడకపోతున్నారు? అతను ఎందుకు మమ్మల్ని చూసేస్తున్నారు? ఎవరెందరూ బాధపడుతున్నారో మీరు కూడా తనతో పాటు వెళ్ళిపోవచ్చు. మీరందరూ పని చూడండి. వీడొక పెద్ద ఇంజనీర్ అంట. ఇలా చూడండి మ్యామ్, ఆ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ అయి ఉంటాడు. అతని పనిలో నుంచి తీసేయడం కరెక్టేనా? అసలు తన ఇంజనీర్ అయినా డ్యూటీ టైంలో నిద్రపోతున్నాడు. తన దగ్గర ఏం స్కిల్స్ ఉంటాయి చెప్పు? హలో డాడ్, ఏమైంది? వెంటనే వెళ్ళిపోవడం వల్ల ఒక విషయం చెప్పడం మర్చిపోయినమ్మా. మన కంపెనీలో లియో అని ఒక కుర్రాడు ఉంటాడు. వాడి విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఇప్పుడు ఏమన్నారు? తనే లియోనా? ఎందుకమ్మా, ఏమైంది? కంపెనీలో ఎంతమంది లియోలున్నారు? చాలా మంది ఉంటారనుకుంటా. ఇలా చూడండి, అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. నేను వాడిని మన కంపెనీలో రిక్రూట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. అతను మన కంపెనీలో ఉన్న అన్ని సర్వర్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ప్రియర్ కూడా తనే చూసుకుంటున్నాడమ్మా. అదే మన లైఫ్ లైన్. లియో స్టాన్ఫోర్డ్ లో తన పిహెచ్డీని ఫినిష్ చేశాడా? ప్రపంచంలో టాప్ 10 హ్యాకర్స్ లో తన పేరు కూడా ఉంది. తన స్కిల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. డాడ్, మీరు లియో షిండెన్ గురించి మాట్లాడుతున్నారా? అవునవును, అతడే, ఆ కుర్రాడే. మన కంపెనీలో అదే పేరుతో ఇంకో కుర్రాడు కూడా ఉన్నాడు. వాడు ఏ పని చేయడం లేదు, మోసం చేసి పనిలో చేరాడు. టైం చూసి పనిలో నుంచి తీసేయి. మీరేం దిగులు పడకండి, ఆల్రెడీ ఉద్యోగం నుంచి తీసేశాను. మంచి పని చేసావు. సరే అమ్మా, నేను బాగయ్యాక కంపెనీ ఇన్స్పెక్షన్ కి వస్తాను. మీరు త్వరగా రికవర్ అయ్యి రండి. నాకు తెలుసు డాడీ కూడా ఇలాంటి ఎంప్లాయీస్ అంటే అస్సలు నచ్చరు అని. నువ్వేం టెన్షన్ పడకు. యాక్చువల్లీ మ్యామ్, అదేంటంటే మీరు ఆ ఎంప్లాయీని కలవలేదా? చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ కూడా. లేదు, కానీ నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఏంటి మ్యామ్, మీ మైండ్ లో ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా? క్లాస్మేటా లేక ఆన్లైన్ బడియా? మేడం, కంపెనీలో అంతా నాశనం జరిగింది. సర్వర్ పూర్తిగా పాడైంది. ఏంటి? ఇప్పుడే మన క్లయింట్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళ కార్డ్ సిస్టమ్ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. చెక్ చేసాక తెలిసింది మన సిస్టమ్ ని నిన్న రాత్రి హ్యాకర్స్ ట్యాప్ చేశారు. ఇప్పుడు కంపెనీ అంతా ప్రాబ్లం లో ఉంది. ఏంటి? నువ్వు అసలు ఏమంటున్నావు? అదెలా అలా జరుగుతుంది? కానీ అయితే ఎవరినైనా పిలు, దాన్ని సరిచేయి. సర్వర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరినీ మీరు ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు మన సమస్యకి పరిష్కారం లేదు. నేను ఈ విషయాన్ని ఒప్పుకోలేను. 2-3 నమ్మి మాత్రమే ఈ కంపెనీ నడుస్తోందా ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? సిస్టమ్ ప్రాబ్లం, ఏం చేయాలో తెలియడం లేదు. హలో, నేనే, దయచేసి నన్ను క్షమించండి. మ్యామ్ ఇలా చూడండి, దీన్ని మనం ఎలా పరిష్కరించాలి? వెంటనే దీన్ని సరిచేయాలి, లేదా కంపెనీ స్టాక్స్ పడిపోతాయి. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను అర్థం చేసుకుంటాను మ్యామ్, మీ ప్రియారిటీ ఇదే ఉండాలి. ష్. హలో, నాకు నీ హెల్ప్ కావాలి. నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఇప్పుడే నా కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ సర్వర్స్ అన్ని డౌన్ అయ్యాయి. ఎవరు హెల్ప్ చేయలేకపోతున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయి. హఠాత్తుగా నన్నెవరు గుర్తు చేసుకున్నారు? ఏంటిది? తనెందుకు నాకు మెసేజ్ చేసింది? నేను ఫోన్లో చెప్పలేను. మనం డైరెక్ట్ గా కలుద్దామా? నేను కొంచెం బయట ఉన్నాను, నువ్వు కాస్త వెయిట్ చేయి. ఈ గొంతని ఇంతకు ముందు నేను ఎక్కడో విన్నాను. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది మ్యామ్. ఈయన మన కంపెనీలో చేరిన ఇంకొకరా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏంటి మ్యామ్, టచ్అప్ చేసుకోబోతున్నారా? నువ్వు ఊరుకో, వెళ్ళి పని చూసుకో. నేను ఆఫీస్లో ఉన్నాను, పైకి వచ్చి నేను చూస్తాను.
ఎవరి దగ్గరైనా నా మెథడ్ని యూజ్ చేయమను. అలా చేయడం వల్ల సర్వర్ స్టెబిలైజ్ అవుతుంది. ఇది ఎవరి ఫోను? లాక్ వేయలేదు, ఏం లేదు. ఏంటిది? ఇది క్యూకి అకౌంట్లో ఉంది. లియో, మేనేజర్ చెప్పిన మెథడ్ని యూజ్ చేయి. ప్రస్తుతానికి సర్వర్ని స్టేబుల్ చేయడం చాలా ముఖ్యం. నాట్ బ్యాడ్. ఇక నుండి ఇది నా క్రెడిట్. మిస్టర్ చార్లెట్, తను లూషీ చార్లెట్ కదా? పిచ్చోడు లియో వీడేనా? ఇప్పటి వరకు తను ఎవరన్న నిజం తెలీదు అనుకుంటాను. ఖచ్చితంగా ఇది నాకు వర్కౌట్ అవుతుందనిపిస్తోంది. పని పూర్తయింది. ఎస్, ఫోన్ దొరికింది. తను గనక నా చేతుల్లోకి వస్తే ఆ తర్వాత షార్లెట్ కార్పొరేషన్ మొత్తం నా సొంతం అవుతుంది. మిస్ లూసీ, అంటే మీరేనా లూసీ చార్లెట్? అయితే అది మీరేనా? నేను లూసీ అంటే ఇంకెవరో అనుకున్నాను. లూసీ షార్లెట్ అయినా మీరనుకోలేదు. ఓకే, ఇక మనం ఆఫీసులో పేర్లు పెట్టే పిలుచుకుందాం, ఏమంటారు? నేను ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మీరు మా కంపెనీలో పనిచేస్తారని. మీరు చాలా టాలెంటెడ్ కదా, అయినా ఎందుకు సైలెంట్ గా ఉంటారు? అదేంటంటే నాకు షో చేయడం పెద్దగా చేత కాదు. అదంతా వదిలేయండి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం మన కంపెనీ ప్రాబ్లం ని సాల్వ్ చేయడమే. మీ దగ్గర ప్లాన్ ఉందా? ఖచ్చితంగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, రండి. సరే రండి. తను ఎందుకు ఇంకా రాలేదు? ఇంకా వెయిట్ చేసి లాభం లేదు. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. మీరు వెంటనే సాల్వ్ చేశారు. తను ఇక్కడేం చేస్తున్నాడు? అక్కడే ఆగు. మేడం, ఇప్పుడే న్యూస్ వచ్చింది. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి ఆ కంపెనీ నుంచి బయటకొచ్చారు. అలా అయితే అతను రిసైన్ చేశారా? ఆ కంపెనీలో కొత్త చైర్మన్ అతన్ని బయటకు పంపించేశారట. తను బాగా ఇబ్బంది పెట్టిందట. ఇది నిజంగానే మంచి విషయం. ఆ పిచ్చోడు ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు. ఖచ్చితంగా మన కంపెనీ వాళ్ళ కంపెనీతో పోటీ పడుతుంది. కానీ మన కంపెనీ వాళ్ళతో పోటీ చేయగలదా? ఆయన మన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారా? దానికేం చేయాలో ఖచ్చితంగా నేను చేస్తాను. అది చేయడానికి ఏ మార్గంలోనైనా వెళ్తాను. నేను ఆ లియోషాని తప్పకుండా నా వైపు తిప్పుకుంటాను. తను మన ఆఫీస్లోనే జాయిన్ అవుతాడు. నీకిదంతా అర్థం కాదు. తన్ని స్ట్రైట్ గా చూస్తేనే నీకు తెలుస్తుంది తను ఈ ఇండస్ట్రీకి ఎంత ముఖ్యమో తెలుసా? నువ్విక్కడేం చేస్తున్నావు? చెప్పండి, ఇప్పుడేం కావాలి మీకు? నేనేం అడుగుతున్నానంటే నువ్వింకా ఆఫీస్లో ఏం చేస్తున్నావు? నేను అఫీషియల్గా నా రెసిగ్నేషన్ ఇచ్చేశాను. ఇప్పుడేంటి ప్రాబ్లం? చాలా పెద్ద ప్రాబ్లమే. నువ్వెవరు? నేను మాట్లాడతాను. నువ్వు అసలేమనుకుంటున్నావు? ఏదో ఒక కనెక్షన్ ఉంది. నువ్వు రిజైన్ చెయ్యగానే కంపెనీలో ఏదో ఒక సమస్య ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు దాని కారణమేంటో నాకు అర్థమైంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇలా చూడు లియో, ముందు నువ్వు నీ నాటకాన్ని ఆపు. డిపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు కోర్ అడ్మిన్ యాక్సెస్ నీ దగ్గరే ఉంది అని. అయినా కో ఇన్సిడెన్స్ చూసావా? నువ్వు పని వదిలి వెళ్ళగానే అంతా క్రాష్ అయింది. ఇప్పుడేమో నేనేమీ చేయలేదు అంటున్నావు. దద్దమ్మ. ఏంటి ఏమన్నావు? అక్కడే ఆగు. సెక్యూరిటీ. మేడం, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇలా చూడు లియో,
మర్యాదగా నాతో నిజం చెప్పు, లేదా నేను పోలీస్ స్టేషన్లో అప్పగించి లేనిపోని కేసులన్నీ నీ మీద పెడతాను. ఆ తర్వాత నువ్వు జైలుకి మాత్రమే వెళ్ళవు, కంపెనీ లాస్ ని కూడా నువ్వే బేర్ చేయాలి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు అసలు ఏం చేయలేవు. అలాగా, చాలా బాగుందే. మీలాంటి మనుషులు ఏం చేయాలనుకుంటారో అది మాత్రమే మీ కళ్ళకు తెలుస్తుంది. కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. అలా చూస్తున్నారేంటి? అరెస్ట్ చేయండి. అలా కోపంగా చూడడం ఆపేసి నన్ను అరెస్ట్ చేయండి. నేను నీకు ఇలా చెప్తే అర్థం కాదనుకుంటాను. లూసీ అమ్మాయి అయినందువల్ల తను ఏమీ చేయలేదు అనుకుంటున్నావా? ఇలా చూడండి మిస్, నా సజెషన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పించి తీరాలి. ఇలా చూడు లియో, నువ్వు మా కంపెనీలో ఎక్స్ ఎంప్లాయీగా ఉండేవాడివి కాబట్టి ఈ విషయాన్ని నేను పెద్దది చేయకూడదు అనుకున్నాను, కానీ నేను ఖచ్చితంగా వదలను. ఆర్డర్ పాస్ చేయండి. ఒకవేళ ఏమైనా కంపెనీలో లియోని యాజ్ ఎంప్లాయీగా హైర్ చేస్తే ఆ కంపెనీని మనం బ్లాక్ లిస్ట్ చేస్తామని. వీడిని ఎవ్వరూ హైర్ చెయ్యకూడదు. ఇవ్వాలే నిన్ను ఈ ఇండస్ట్రీ నుంచి తరుముతాను. నాకు ఒక విషయం తెలియాలి. ఇవన్నీ చైర్మన్ చార్లెట్కి తెలుసా? అదంతా సరే గాని ముందు నువ్వెవరు? నీ మనసులో నువ్వు పెద్ద మేధావిని అనుకుంటున్నావా? సరే మిస్ చార్లెట్, చూసుకోండి. గుడ్ లక్ టు యూ. చాలు, ఇక నీ నాటకాలు నేను చూడలేను. తనని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళండి. మాతో రండి. నన్ను వదలండి. ఈ వ్యక్తి మా సుప్రీం టెక్నాలజీకి సంబంధించి. నువ్వు సుప్రీం యొక్క చైర్పర్సన్వి కదా, జెసికా జేమ్స్? కానీ మీరిక్కడలా? నువ్వేం మాట్లాడుకు. కాలేజ్ డేస్లో నువ్వు నాకు ఒక బొకే ఇచ్చావు. అవన్నీ ఇప్పుడెందుకు? అవన్నీ జరిగిపోయినవి కదా. నేను అవన్నీ మర్చిపోయాను. మిస్ చార్లెట్, మీ ఎక్స్ ఎంప్లాయ్ దగ్గర మీ పవర్ గురించి కాస్త గొప్ప చెప్పు కూడా ఆపుతారా? ఇలా చూడండి చైర్పర్సన్, ఇవన్నీ అసలు ఇది కంపెనీకి సంబంధించిన టాప్ లెవెల్ సమస్య. మధ్యలో మాట్లాడని మీరెవరు? మేనేజ్మెంట్ నిర్ణయమే కదా నా నిర్ణయం. నీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. పైగా ఇంకో విషయం, నీ పక్కనొకడు నిలబడ్డాడు కదా, తను మా సిస్టంలో అన్నిటినీ హ్యాక్ చేశాడు. పైగా బగ్స్ ని కూడా పెట్టాడు. దీనివల్ల మా కంపెనీ బాగా నష్టపోయింది. తన మీద నేను యాక్షన్ తీసుకోవడం నా బాధ్యత అనుకుంటున్నాను. మిస్ చార్లెట్, మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీ నాన్న దగ్గర చెప్పే తీసుకున్నారా? తనే చెప్పాడు. తనొక బ్యాక్డోర్ హైర్ అని. తనొక కార్పొరేట్ పారాసైట్. ఏంటి? రెఫరెన్స్ తో జాయిన్ చేసిన ఒక మామూలు ఎంప్లాయ్ చైర్మన్ అలాగే చెప్పారా? అలాగే చెప్పారు. తను ఎగ్జాక్ట్ గా ఏమన్నారంటే ఏదో ఒక కారణం కనిపెట్టి తనని ఖాళీ చేయన్నారు. ఇంకేమైనా తెలుసుకోవాలా? ఓకే, అదే మీ డిసిషన్ అయితే నేను చెప్పడానికి ఏమీ లేదు. లియోషా, ఇక్కడున్న వాళ్ళకి కళ్ళు లేవనుకుంటా. ఇలాంటి క్రూషియల్ మూమెంట్ లో నేను పని నుంచి తీసేశారు. సుప్రీం టెక్ అలాంటి నిర్ణయం తీసుకోదు. 10% షేర్ తో మా కంపెనీలో జాయిన్ అవడానికి మీకు ఇష్టమేనా? ఏమంటారు? 10% షేర్సా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? జెసికా, అసలేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇలా చూడు జెసికా, నాకిప్పుడు డబ్బు అవసరం లేదు. లేదు, నేను ఆ మీనింగ్ తో అనలేదు. పూర్తి కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.